వస్తుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. బహుశా మొన్న వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా. నేను చేసిండు ఆ పని. పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పినప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ గారు గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటే అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. కేసీఆర్ తెలంగాణ దేపోతే నువ్వు పిసిసి అధ్యక్షుని అవుతావా, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా? అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు. కానీ నేనేం మాట్లాడతాడు? రాజీనామా చేయి, చేస్తా, దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చేసినవా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే. నిన్న వరంగల్ పోయిండు. నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకు ఏమైనా విషయాలు చెప్తాడేమో, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో, మహిళలకు మొదటి హామీ 2,500 ఎప్పుడు ఇస్తాడో ఇవన్నా మాట్లాడతాడేమో అనుకున్నా. ఏమైనా మాట్లాడిండా? తిట్లు తప్ప ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి, అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు. ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో, 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా? 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన